మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఇటీవల ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడులకు సంబంధించి మంత్రివర్గం తుది ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 30,515 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ పెట్టుబడులు సుమారు 50 కంపెనీల ద్వారా రాష్ట్రానికి రానున్నాయి. దాదాపు 29,674 మంది ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు. ఇప్పుడు 10:30కి సమావేశం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మరి కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఏదైతే 10:30 అయితే ఈ యొక్క మంత్రివర్గ సమావేశం ప్రారంభమనుంది. అయితే దీనికి సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షన అయితే చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఈ యొక్క సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిపై అయితే ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇటీవల స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించి ఏదైతే ఆమోదించిన పెట్టుబడులు ప్రతిపాదనలకు సంబంధించి ఈ సమావేశం తుది ఆమోదం లభించే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఏదైతే 30,515 కోట్లకు సంబంధించి విలువైన పెట్టుబడులు క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే దాదాపు 50 కంపెనీలు ద్వారా ఈ యొక్క పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా దాదాపు 29,677 మంది ఉద్యోగులకు అయితే ఉపాధి అవకాశం కలిగించే అవకాశం ఉన్నట్లుగా ఈ పెట్టుబడుల ద్వారా తెలుస్తుంది. మొత్తంగా దాదాపుగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం కేంద్రం నుంచి రావాల్సిన పెట్టుబడులు, అదేవిధంగా కేంద్రం నుంచి ఏ ఆటికి ఇప్పటి వరకు నిధులు విడుదల చేశారు, ఇంకా ఏ ఆటికి నిధులు విడుదల చేయించుకోవచ్చు అనే అంశాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పనులు కూడా వేగవంతంపై కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే మంత్రి నారాయణ పలు రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ కూడా ఈ యొక్క పర్యవేక్షణ విధులకు సంబంధించి అట్లా అంశాలపై కూడా తెలుసుకునే ముఖ్యంగా ఉంది. అదేవిధంగా రాజధాని పనుల్లో కొండవీడి వాగు సంబంధించిన అంశం కూడా కొండవీడి వాగు, ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క కొండవీడి వాగు ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యం ఉంది. ఈ కొండవీడు వాగు వల్లే చాలా వరకు కూడా అమరావతి మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణ చేసిన నేపథ్యం ఉంది. ఈ కొండవీడు వాగు సంబంధించిన వాగు వంపులుగా తీసుకొస్తూ కృష్ణానదిలో కలిపే విధంగా దీన్ని ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికకు సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశంపై కూడా ఏదైతే ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కొండవీడు వాగు సంబంధించి ఉండవల్లి ప్రాంతం దగ్గరలో ఈ యొక్క కొండవీడు ప్రాంతం నుంచి కొండవీడు వాగు నుంచి వచ్చే నీళ్లకు సంబంధించి ఎక్స్ట్రా వచ్చే నీళ్లు వరదలో ఉధృతి వచ్చినప్పుడు ఆ యొక్క స్టోరేజ్ని నిర్వహించే విధంగా అక్కడ ఒక డ్యామ్ లాంటిది కడుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన అంశం ముఖ్యంగా ఎందుకంటే ఇది రాజధాని అభివృద్ధిలో భాగంగానే కొండవీడు వాగుని కూడా చూడాలి. ఎందుకంటే రాజధాని ఇప్పటి వరకు కూడా వర్షాకాలం వస్తే మునిగిపోతుందనే అంశాలు ఏదైతే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా దీని పనులు చేపట్టారు. అయితే ఒక పక్క ఏదైతే ప్రతిపక్ష నేతలు అయితే మాత్రం రాజధాని ప్రాంతం వర్షాలు వస్తే మునిగిపోయిద్ది అనేది కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ కొండవాడి వాక్కు ప్రాధాన్యత సంతరించుకున్న విధంగా దాన్ని ఆ కృష్ణానది కృష్ణానదిలో కలిసే విధంగా అయితే దీన్ని రూపొందించారు పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఈ కొండవీడు వాగు ఉన్నప్పటికీ కూడా ఈ కొండవీడు వాగును మరింత వెడల్పు చేసి అదేవిధంగా ఆ నీళ్లు ఊళ్ళల్లోకి రాకుండా పొంగే విధంగా కాకుండా డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతంలో వర్షాకాలంలో రాజధాని ప్రాంతం ఎక్కడా కూడా మునిగిపోకూడదన్న
విధానంతో కూడా ఈ యొక్క పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిపై కూడా ముఖ్యంగా దీనికి రాజధాని ప్రాంతంలో కొండవీడు వాకు సంబంధించి ఖర్చు విపరీతంగా అవుతుంది ఈ వాగు వల్ల అనేది ప్రధానంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఖర్చు, అలాగే దానికి తీసుకొచ్చిన నిధులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా రాజధాని ప్రాంత అభివృద్ధిపై ఈరోజు పూర్తిగా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. దాదాపుగా ఈ యొక్క సమావేశంలో ఏదైతే ఈ యొక్క పెట్టుబడులతో దాదాపు 29,000 పైచిలుకు మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.